వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. సాక్షి పత్రికలో ప్రకాష్ రాజ్కి ఓటు పోయింది అంటూ ఆక్రోశం పెడతా ఉంది. ఈ సినిమా ఓటు పోలేదు, బెంగళూరులో ఓటు ఉంది అంటూ వివరణ ఇచ్చింది. ఏది వాస్తవం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. వారి నుండి మన విశేషాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే సార్. ప్రకాష్ రాజ్ ఓటు పోయింది అంటూ సాక్షి మొత్తుకుంటా ఉంది. ఈ సినిమా వివరణ ఇచ్చింది ఓటు పోలేదు ఉందని. ఎవరి మాట నమ్మాలి, ఎట్లా విశ్లేషిస్తారు? అంటే మీకు నిన్న ప్రకాష్ రాజ్ ఒక సెల్ఫీ ఇచ్చారు కదా నిన్న అందులో ఆయన ప్రధాని మోదీని నిందించాడు. ఆయన మాట్లాడటం కూడా అసలు మామూలుగా లేదు. ఈయన ఓటు పోవటానికి లేదా ఓటు లేదు అని చెప్పడానికి ప్రధానమంత్రి ఏం చేస్తాడు అంటే నేను మీకు ఓటు వేయని వాళ్ళందరినీ మీరు తీసేస్తారా? ఏంటో లాజిక్. 65 లక్షల మంది ఓట్లు పోయాయట, అందులో నాది కూడా ఒకటి. అదే ఆయన చెప్పే లాజిక్. ఇంతకీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన కర్ణాటక వాడిని చెప్పాడు నిన్న. కర్ణాటక వాడిని, కర్ణాటకలో పుట్టా, కర్ణాటకలో పెరిగా, ఇక్కడే పాఠశాలకు వెళ్ళా, ఇక్కడే కళాశాలకు వెళ్ళా, ఇక్కడే రంగస్థలంలో ఉన్నాను నేను అని చెప్తూ నా ఓటు తీసేశారు. నువ్వు ఎవరిని అడగాలి? అక్కడ ఏ గవర్నమెంట్ ఉంది? అవును, కాంగ్రెస్ కదా ఉంది. మరి కాంగ్రెస్ అని అడగాలి కదా నువ్వు. కాంగ్రెస్దే కదా, కాంగ్రెస్ అధికారులే కదా. అంటే మనం ఎంత తెలివిగా మాట్లాడుతున్నాం. ఇంకో విషయం ఏమైందంటే నేను పాప ఆయన ఇంగ్లీష్లోనూ హిందీలో మాట్లాడారు, కన్నడలో మాతృభాష మర్చిపోయాడు. అంటే కన్నడలో మాట్లాడితే హిందీ వాళ్ళకి అర్థం కాదు అనుకుని ఉంటాడు. కాదు, కన్నడ వాళ్ళు ఉతికి ఆరేస్తారు. నీకు అర్థమైందా? కన్నడ వాళ్ళు ఇంకేం లేదు, ఉతికి ఆరేస్తారు. మరి నువ్వు కన్నడ వాడినంటూ కన్నడలో ఫస్ట్ మాట్లాడాలి కదా. నాకు అర్థం కాని విషయం అది. ఇంకొకటి ఏంటంటే ఆయన మీద కేసు ఉంది. 4 రాష్ట్రాల్లో ఆయన ఓటు హక్కు ఉంది. 4 రాష్ట్రాలు ఉంది, కేసు అయింది కదా సార్. మరి ఒక చాటు నుంచి మిగతాన్ని తీసేస్తారు. ఇంతకీ జోక్ ఏంటంటే ఇవాళ ఈసీ వివరణ ఇచ్చింది, కర్ణాటక ఈసీ. వాళ్ళు ఏమన్నారంటే మీ ఓటు మేమేం తీయలేదు, మీరు ఏదైతే మీరు అడ్రస్ పెట్టారో ఆ అడ్రస్లో మేము వెరిఫై చేశాము. మీరు 4 ఏళ్లుగా ఆ ఫ్లాట్లో లేరు కాబట్టి మీరు ఎక్కడున్నారో తెలియదు. అంటే ట్రాన్స్ఫర్ అయినట్టుగా పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఓటు అట్లా పెట్టారు, రిజర్వ్ చేసి పెట్టారు. మరి నీకు తొందరపాటు కదా. ఇప్పుడు నువ్వు క్షమాపణ చెప్తావా మోదీకి? చెప్పాలి కదా. ఇప్పుడు మీకు ఓటు వేయని వాళ్ళ తీసేస్తావరా అని అడిగావు. మరి నువ్వు నీ ఓటు నువ్వు అక్కడ ఉండాలి అనుకుంటే నువ్వు అడ్రస్లో ఉండాలిగా. తప్పు నీది కదా. నువ్వు ఇల్లు మారుతావు, నువ్వేమో కావేరీ నదీ తీరంలోను లేదా సముద్ర తీరంలోను పర్ణశాలలు కట్టుకుని ఉంటావు. యూ విల్ ఎంజాయ్ యువర్ లైఫ్. పేరుకు పర్ణశాల అన్నీ చేస్తావు, నువ్వేమో మోదీని తిడతావు. అంటే మీకు అర్థమైందా ఇప్పుడు? సో ఇలాంటి వాళ్ళని సాక్షి మరి సపోర్ట్ చేయకపోతే మిమ్మల్ని నన్ను చేస్తుందా? దొంగల్నే కదా చేస్తుంది. సో దొంగల్ని కాబట్టి ప్రకాష్ రాజ్ని పాపం వెనకేసుకొచ్చింది. వాళ్ళు అంతకంటే తొందరపడతారు. ఒక రోజు ఆగాలి కదా నిదానంగా. అసలు ప్రకాష్ రాజ్ని ప్రశ్నించాలి కదా, నువ్వు ఇన్ని రాష్ట్రాల్లో ఎందుకు ఓటు పెట్టుకున్నావు, అది తప్పు కదా. లేదు నువ్వు పాకిస్తాన్లో పెట్టుకోవాలి కదా అని అడగాలి. అది అడగకుండా అంటే నువ్వు సాక్షి ప్రకాష్ రాజ్ని వెనకేసుకొచ్చింది అంటే మోదీని తిట్టినట్టేగా, విమర్శించినట్టే. సాక్షిలో కూడా సుమారు 70 లక్షల ఓట్లు పోయినాయి అంటున్నారు. వాటిని ప్రస్తావించకుండా ఒక్క ప్రకాష్ రాజ్ ఓటు అయిపోతే దేశానికి ఏదో ప్రళయం వచ్చినట్టు లేదంటే భూకంపం వచ్చినట్టు ఫీల్ అయిపోతే రాసింది వార్త. మరి అప్పుడు మీరు మోదీని తిట్టినట్టేగా సాక్షి వాళ్ళు కూడా. ఇప్పుడు రాసిన వాడు ఎవడో ఆలోచించుకోవాలిగా. అందుకని తొందర పనికి రాదు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఎప్పుడేం దొరుకుతుందా, చిల్లర రాజకీయాలు చేద్దామా అని చూస్తాడు. ఆయనకి ఎక్కడ డిగ్నిటీ లేదు, డిగ్నిఫైడ్ గా ఉండడం తెలియదు. నేనే పెద్ద తోపు అనుకుంటాడు ఆయన. వచ్చిన కర్మ ఏంటంటే నువ్వు తెలుగు సినిమాల ద్వారా నువ్వు గొప్పవాడి అయ్యావు. నీకు గుర్తింపు ఇచ్చిందే పవన్ కళ్యాణ్ మీద పడేడుస్తావు. మరి ఇలాంటి ప్రకాష్ రాజ్ గురించి సాక్షి వాళ్ళు వెనకేసుకు రావటం ఏంటి సార్? అసలు అర్థం ఉందా ఎక్కడైనా? అంటే తిన్నంటి భాషలు లెక్కపెట్టడం అలవాటు అయిపోయింది. ఆ కోవలో చెందిన వ్యక్తి ప్రకాష్ రాజ్. వాళ్ళు సాక్షి మామూలుగా ఇష్టం కాదు. అది ఆ తిన్నదే ప్రజల సొమ్ము. సాక్షి అంటే వైఎస్ఆర్సీపీ నేను చెప్పేది, జగన్మోహన్ రెడ్డి రేదర్. అందుకని ఇలాంటి వాళ్ళనే వాళ్ళు వెనకేసుకొస్తారు. అంతేగాని నీతి నిజాయితీ ఉండే వాళ్ళని వెనకేసుకురారు. అందుకని ప్రకాష్ రాజ్ అసలు తొందరపడి అలా మాట్లాడటం తప్పు, ఇది ఈసీని అంటం తప్పు. సో ఇవాళ ఆయన క్షమాపణ చెప్పాలి, మోదీకి కూడా చెప్పాలి. ఇప్పుడు మరి కర్ణాటక ప్రజలకు కూడా చెప్పాలి కన్నడలో మాట్లాడినందుకు. ఇప్పుడు కర్ణాటక వాళ్ళని కూడా అవమానించినట్టేగా. నువ్వు లేకుండా అక్కడ ఫ్లాట్లో నువ్వు మరి అధికారులను ఎందుకంటావు? తప్పు నీలో పెట్టుకుని అందరికీ కలిపి గంపగొత్తగా చెప్తావా? పేరున మరి సారీ చెప్తావా? నువ్వు ఆలోచించుకోవాలి. ప్రకాష్ రాజు ప్రొఫెసర్, తెలంగాణ ప్రొఫెసర్ ఒక ఆయన ఉంటాడు. ఈ మధ్యన కొంచెం కనిపించట్లేదు. అంటే అప్పుడప్పుడు వస్తున్నట్టు తగ్గింది. ఇలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నారు. వీళ్ళందరినీ అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి వీళ్ళ చేత జగన్మోహన్ రెడ్డి సాక్షి డైరెక్ట్గా తిట్టకుండా వీళ్ళ చేత ప్రధాని మోదీని బీజేపీని తిట్టేస్తుంది. అయినా అర్థం కానట్టు ఉంటున్నారా, లేదంటే వాళ్ళ దాకా వెళ్ళట్లేదంటారా సమాచారం?
మరి అదే నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే కింద స్థాయి వాళ్ళకి అర్థం అయి ఉంటుంది, దీన్ని అక్కడికి మోసుకెళ్ళటం లేదా, ఇంకా వీళ్ళు ఉపేక్షిస్తున్నారా ఎందుకని? ఎందుకంటే మీరు అన్నట్టుగా జర్నలిస్టుల ముసుగులో కొందరు, మేధావుల ముసుగులో ఇంకొందరు, సీనియర్ జర్నలిస్టులు అని ఇంకొందరు, కాదు మేము మైనార్టీలు అని కొందరు, ప్రొఫెసర్లని కొందరు, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళు కొందరు, అందరూ కలిపి మొత్తానికి ఈ మధ్యన ఎక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా జరగల. కృష్ణా జోసెఫ్ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యి ఉపా పెట్టారో వీళ్ళందరికీ నోర్లు మూతపడిపోయాయి. ఆ చట్టానికి భయపడి నోరు లేవట్లేదు అంటారా వీళ్ళు? ఖచ్చితంగా. మరి ఆ తర్వాత ఎవరన్నా పెట్టారా సార్? ఇప్పుడు ఉపా చట్టం పెట్టాక కృష్ణారావణ గురించి ఎవరైనా ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారా? పోనీ మిగతా వాళ్ళ గురించి పెట్టద్దు, అతనికి సంఘీభావంగా పెట్టాలిగా. మరి ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఆ తర్వాత రౌండ్ టేబుల్ సమావేశం ఎవరు పెట్టలేదు. కేఆర్ రెడ్డి అరెస్ట్ తర్వాత యూట్యూబర్ కూడా కొంచెం జాగ్రత్తగానే ఉన్నారు. ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటున్నారు, కొంచెం కాదు చాలా దగ్గర పెట్టుకుని ఉంటున్నారు. ఎవడు నోరు విప్పట్ల, చేసినా ఇండైరెక్ట్గా చేసినారు. పాత వీడియోలు తొలగించారండోయ్. కొంతమంది భయపడి తీసేస్తారు వెంటనే. మేధావులు, సీనియర్ జర్నలిస్టులు అనుకున్న వాళ్ళందరూ తొలగించారు. ఇప్పుడు ఈవెన్ ప్రొఫెసర్ కూడా చాలా తీవ్రంగా ఏమీ మాట్లాడుతున్నట్టు లేదు. పవన్ కళ్యాణ్ జోలికి ఎవడు వెళ్ళటం లేదు, ఆయన జోలికి అసలు ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు అసలు వెళ్ళటలా. ఇప్పుడు ఆ అదేంటది కోడి చెరువు ఏమైపోయిందో తెలియదు మనకి, కోడి మింగేసిందేమో. సో మొత్తానికి అందరూ కూడా, మేధావులందరూ మౌనంగా ఉంటున్నారు, భయపడుతున్నారు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టట్లేదు. ప్రకాష్ రాజ్ కూడా జస్ట్ ఆస్కింగ్ అన్నాడు, కానీ ఈ మధ్యన పాపం ప్రకాష్ రాజ్ కూడా మరి పవన్ కళ్యాణ్ నేను ప్రశ్నించలేదు, మనకు తెలుసు. డైరెక్ట్ మోడీ గారిని ప్రశ్నించాడు, అభాస్ పాలయ్యాడు ఇవాళ. అది జస్ట్ ఆస్కింగ్. ప్రకాష్ రాజ్ నిన్న మాట్లాడిన మాటలకు వివరణ ఇచ్చి క్షమాపణ కోరాలని, స్థానిక అధికారులని, స్థానిక ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా మోడీ గారిని ప్రశ్నించడం ఏంటంటూ ఖండించిన దుర్గా వర్ధమాన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే సార్.